హలో ఇంజనీర్స్, గత వీడియోలో మనం ప్రాసెస్ మరియు థ్రెడ్స్ గురించి తెలుసుకున్నాం. సో దానిలో ఏం చెప్పానంటే ప్రాసెస్ అంటే ఒక ప్రోగ్రామ్ అని, దాని లోపల నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఉంటాయి. సో దీని గురించి ఇప్పుడు ప్రాసెస్ మరియు థ్రెడ్స్కి గల తేడాల గురించి గమనిద్దాం. మొదటిగా డెఫినేషన్ వచ్చేసి, ఏ ప్రాసెస్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ అండర్ ఎగ్జిక్యూషన్, దట్ ఈస్ యాక్టివ్ ప్రోగ్రామ్. సో ఏ అప్లికేషన్ అయితే కంప్యూటర్లో రన్ అవుతుందో మనం చెప్పాం కదా ఆల్రెడీ. సో మనం చేసిన అప్లికేషన్స్ అన్నీ సెకండరీ మెమరీలో స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అప్పుడు అది వచ్చి ప్రైమరీ మెమరీలో రన్ అవుతుంది. దాన్నే యాక్టివ్ ప్రోగ్రామ్ అంటాం. లైక్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసాం అనుకోండి అప్లికేషన్స్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి, అవి మన సెకండరీ మెమరీలో ఉంటాయి. ఎప్పుడైతే మనం యూస్ చేసి రన్ చేస్తున్నామో దాన్ని యాక్టివ్ ప్రోగ్రామ్ అంటారు. యాక్టివ్ ప్రోగ్రామ్ లోపల ఉండే చిన్న చిన్న యూనిట్స్ని, సబ్ పార్ట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ని థ్రెడ్స్ అంటారు. థ్రెడ్ ఈజ్ అంతే కదా, ఫుల్ ప్రోగ్రామ్ అంటే ఎక్కువ కోడ్ ఉంటుంది. థ్రెడ్ అంటే దాని లోపల సబ్ పార్ట్స్ అనమాట. కోడింగ్లో సబ్ పార్ట్స్ని థ్రెడ్ అంటారు అని చెప్పి చదువుకున్నాం. ఏ థ్రెడ్ ఈజ్ ఏ లైట్ వెయిట్ ప్రాసెస్, ఎస్, దట్ కెన్ బి మేనేజ్డ్ ఇండిపెండెంట్లీ బై షెడ్యూలర్. సో CPU షెడ్యూలర్ ఉంటుంది, అది మేనేజ్ చేస్తుంది థ్రెడ్స్ని యాజ్ పర్ దేర్ ప్రయారిటీ. నెక్స్ట్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ టైం. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ టైం అంటే ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి స్విచ్ అవ్వడానికి. అంటే ఇప్పుడు రెండు యాప్స్ రన్ అవుతున్నాయండి, ఒక యాప్ నుంచి ఇంకో యాప్ రన్ అవడానికి ఇదనమాట. సో ప్రాసెస్ రిక్వైర్ మోర్ టైం, అంతే కదా. అదే ఒకే అప్లికేషన్లో అయితే తక్కువ టైం పడుతుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఒక ప్రాసెస్ ఆగిపోయి మళ్ళీ ఇంకో ప్రాసెస్లోకి స్విచ్ అవటం, మారటం. దీని రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, నేను MS ఆఫీస్ వాడుతున్నాను, టాలీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. అయితే MS వర్డ్ టైప్ చేస్తున్నాను, MS వర్డ్ మినిమైజ్ చేసి తర్వాత టాలీ ఓపెన్ చేసి చేయాలి. అంతేగాని రెండు ఒకేసారి కుదరదు. థ్రెడ్స్ అంటే విత్ ఇన్ ద అప్లికేషన్. అంటే MS ఆఫీస్లో MS వర్డ్ యూస్ చేస్తున్నాను అనుకున్నాం. సపోజ్ అక్కడ హోమ్ ట్యాబ్ ఉంటుంది, హోమ్ ట్యాబ్ నుంచి ఇన్సర్ట్ ట్యాబ్కి స్విచ్ అవుతా అంటే అది తక్కువ టైం పడుతుంది. దాన్నే కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటారు అనమాట. అంటే ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి, సో విత్ ఇన్ ద ప్రోగ్రాంలో ఒక కోడ్ నుంచి ఇంకొక థ్రెడ్కి స్విచ్ అవ్వడం. నెక్స్ట్ మెమరీ షేరింగ్. సో ప్రాసెసెస్ ఆర్ టోటలీ ఇండిపెండెంట్ అండ్ డోంట్ షేర్ మెమరీ. సో మెమరీని షేర్ చేసుకో రెండు ప్రాసెస్లు. ఇక్కడ ఏ థ్రెడ్ మే షేర్ సమ్ మెమరీ విత్ ఇట్స్ పీర్ థ్రెడ్స్. సో దాని ఏదైతే కనెక్షన్లో ఉన్నాయో ఆ థ్రెడ్స్తో మెమరీ షేర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ప్రాసెస్ రిక్వైర్స్ మోర్ టైమ్ దెన్ బిట్వీన్ థ్రెడ్స్. సో కమ్యూనికేషన్ బిట్వీన్ ప్రాసెస్ రిక్వైర్స్ మోర్ టైం అండి. సో అంటే దీనికన్నా ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇది తక్కువ టైం తీసుకుంటుంది. ఆల్రెడీ తెలుసు కదా, కాంటెక్స్ట్ స్విచ్చింగ్కే టైం పడుతుంది. ఇంకా కమ్యూనికేషన్ సిమిలరే. సో కమ్యూనికేషన్ బిట్వీన్ ప్రాసెస్ రిక్వైర్స్ మోర్ టైం దెన్ బిట్వీన్ థ్రెడ్స్. సో కమ్యూనికేషన్ బిట్వీన్ థ్రెడ్స్ రిక్వైర్స్ లెస్ టైం బిట్వీన్ ప్రాసెస్. సో దీనికి లెస్ టైం తీసుకుంటుంది. సో అంటే థ్రెడ్స్తో కమ్యూనికేట్ అవడానికి ప్రాసెస్కి పెద్దగా టైం పడుతుంది, కానీ థ్రెడ్స్కి ప్రాసెస్తో కమ్యూనికేట్ అవడానికి మాత్రం ఎక్కువ టైం పడుతుంది. నెక్స్ట్ blocked. If the process get blocked, remaining process can be continue execution. అంటే ఒకవేళ ఒక ప్రాసెస్ అయిపోయినా ఇంకో వేరే ప్రాసెస్లో ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ ఇఫ్ యూజర్ లెవెల్ థ్రెడ్స్ గెట్స్ బ్లాక్డ్, ఆల్ ఇట్స్ పీర్ థ్రెడ్స్ గెట్స్ బ్లాక్డ్. సో ఒక థ్రెడ్ బ్లాక్ అయితే దానితో కనెక్ట్ అయిన ప్రతి థ్రెడ్, పీర్ థ్రెడ్ అంటే కనెక్ట్ అయిన థ్రెడ్ మొత్తం బ్లాక్ అయిపోతాయి అంటే అయిపోతాయి వర్క్ చేయడం. రిసోర్స్ కన్సంప్షన్. ప్రాసెస్ రిక్వైర్ మోర్ రిసోర్సెస్ దెన్ థ్రెడ్స్. సో దీనికి ఎక్కువ మెమరీ రిసోర్సెస్ కావాలి ఒక కంప్లీట్ అప్లికేషన్ రన్ అవ్వాలంటే. ఇక్కడ అంత మెమరీ అవసరం లేదు. దే యూజ్ లెస్ రిసోర్సెస్ దెన్ ప్రాసెస్. దీనికన్నా తక్కువ రిసోర్సెస్ యూజ్ చేసుకుంటాయి. డిపెండెన్సీ. ఇండివిజువల్ ప్రాసెస్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. సో ఇండిపెండెంట్ ప్రాసెస్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. సో వాటికి ఆ అప్లికేషన్ ఇండిపెండెంట్, కానీ ఇక్కడ థ్రెడ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ అండ్
డిపెండెంట్. సో ఒక థ్రెడ్ ఇంకో థ్రెడ్ మీద పీర్ టు పీర్ కనెక్ట్ అయి ఉండటం వల్ల డిపెండెంట్ అనమాట. నెక్స్ట్ డేటా అండ్ కోడ్ షేరింగ్, ప్రాసెస్ ఆఫ్ ఇండిపెండెంట్ డేటా అండ్ కోడ్ సెగ్మెంట్స్. సో ఇండిపెండెంట్ డేటా ఉంటుంది, ఏ ప్రాసెస్కి ఆ ప్రాసెస్ ఇండిపెండెంట్ డేటా ఉంటుంది, కోడ్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ థ్రెడ్ షేర్ డేటా సెగ్మెంట్, కోడ్ సెగ్మెంట్, ఫైల్స్ ఎక్సెట్రా. సో డేటా సెగ్మెంట్, కోడ్ సెగ్మెంట్ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో విత్ పీర్ థ్రెడ్స్, సో అది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం దీని గురించి. నెక్స్ట్ ట్రీట్మెంట్ బై ఓఎస్, ఆల్ డిఫరెంట్ ప్రాసెస్ ఆర్ ట్రీటెడ్ సపరేట్లీ బై ఆపరేటింగ్ సిస్టమ్. సో సపరేట్ ప్రాసెసర్ డిఫరెంట్గా ఆపరేటింగ్ సిస్టమ్ ట్రీట్ చేస్తుంది, కానీ ఇక్కడ ఆల్ పీర్ థ్రెడ్స్ ట్రీటెడ్ సింగిల్ బై ఓఎస్. సో కనెక్ట్ అయిన థ్రెడ్స్ ఒకగా ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ జరిగింది. టైం క్రియేషన్, అంతే కదా, యాప్ డెవలప్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. సో యాప్ లోపల థ్రెడ్ క్రియేట్ చేయాలంటే చాలా తక్కువ టైంలో మనం చేయొచ్చు. సో ఈ విధంగా మనం ప్రాసెస్ మరియు థ్రెడ్స్ గురించి డిఫరెంట్ చేయొచ్చు.